హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మనం ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ అయిన ఎంఎస్ ఎక్సెల్లో కొన్ని ట్రిక్స్ చెప్పబోతున్నాం ఫ్రెండ్స్. అవేంటో ఇప్పుడు చూద్దాము. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మనం ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ అయిన ఎంఎస్ ఎక్సెల్లో కొన్ని ట్రిక్స్ చెప్పబోతున్నాం ఫ్రెండ్స్. అవేంటో ఇప్పుడు చూద్దాము. ఇక్కడ ఎంప్లాయీ నెంబరు, నేము, డిపార్ట్మెంటు, ప్లేసు, శాలరీ ఇచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ నాకు డిపార్ట్మెంట్ ప్లేస్లో శాలరీ రావాలనుకుంటున్నాను. డిపార్ట్మెంట్ అనేది లాస్ట్కి వెళ్ళాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. మనమే మామూలుగా అయితే ఏం చేస్తాము, ఇదంతా కట్ చేసి ఇక్కడికి పేస్ట్ చేస్తాము. ఇక్కడ నుండి ఇది శాలరీ అనేది కట్ చేసి డిపార్ట్మెంట్ ప్లేస్లోకి పేస్ట్ చేస్తామన్నమాట. అలా కాకుండా ఇప్పుడు ఎఫ్ అనే కాలంని నేను సెలెక్ట్ చేసుకున్నాను. కాలంని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫోర్ యారో కీ వచ్చింది కదా. 4 యారో కీ వచ్చిన తర్వాత షిఫ్ట్ పట్టుకొని నేను డ్రాగ్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో ఇక్కడ గ్రీన్ కలర్లో వచ్చింది కదా, అది అలా పెట్టేస్తే ఇదిగోండి ప్లేస్ దానిలోకి మనము ఫార్వర్డ్ చేసాము. చూడండి, నాకు డిపార్ట్మెంట్ ప్లేస్లో కావాలి. 4 యారో కీ వచ్చింది. ఇక్కడ మనం షిఫ్ట్ పట్టుకొని నేను ఈ డిపార్ట్మెంట్ అనేది లాస్ట్కి రావాలని అనుకుంటున్నాను కదా. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్. అలాగే కాలం వైజ్గా కూడా చేయొచ్చు. ఇప్పుడు 5 to 5 4 మంజులా అని ఉంది కదా, నేను అది 5 to 5 6 దగ్గర నేను దీన్ని ఫార్వర్డ్ చేయాలనుకుంటున్నాను. దీన్ని 4 కాలంని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ 4 యారో కీ వచ్చింది కదా, వచ్చిన తర్వాత షిఫ్ట్ పట్టుకొని మౌస్లో లెఫ్ట్ పట్టుకొని డ్రాగ్ చేయండి ఫ్రెండ్స్. మనకు ఎక్కడికి కావాలి, సపోజ్ సుజాత తర్వాత నేను రావాలనుకుంటున్నాను. అక్కడికి డ్రాగ్ చేసి వదిలేసాను. చూడండి, ఇక్కడికి వచ్చేసింది. అలాగే కాలంలో చేసుకోవచ్చు, రోలోకి చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ట్రిక్ ఏంటంటే, ఇక్కడ మనం బోర్డర్స్ ఉన్నాయి కదా, ఇవి మనకు బోర్డర్స్ వద్దనుకున్నామే అనుకోండి, ఇక్కడికి వెళ్ళేసి బోర్డర్ ఆప్షన్లోకి వెళ్ళేసి నో బోర్డర్స్ అని ఇస్తే మనకు ఇక్కడ బోర్డర్స్ అనేవి వెళ్ళిపోతాయి. చూడండి, బోర్డర్స్ తర్వాత ఇక్కడ కొన్ని గ్రిడ్ లైన్స్ అని అంటారండి. ఇవి లైట్గా మనకు కనిపించినట్టు ఉంటాయి చూసారా, వాటిని గ్రిడ్ లైన్స్ అంటారు. ఇవి కూడా మనకు వద్దు అనుకున్నాం అనుకోండి, మనకు ఎంతవరకు వద్దో అక్కడి వరకు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్రింట్ ఉంది కదా, వైట్ కలర్ ఇచ్చేస్తే ఆ గ్రిడ్ లైన్స్ అనేవి కనిపించకుండా పోతాయి. చూడండి, లేదు మనకు ఈ పేజీ మొత్తానికి గ్రిడ్ లైన్స్ బోర్డర్స్ ఏమి వద్దనుకున్నాం అనుకోండి, వ్యూ ట్యాబ్లోకి వెళ్ళండి. ఇక్కడ గ్రిడ్ లైన్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని రిమూవ్ చేయండి. ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత ఆ షీట్ మొత్తం ఎంటీ ప్లెయిన్ లాగా కనిపిస్తుంది. చూడండి, దానికి ఎక్కడికి వెళ్ళాలంటే వ్యూలోకి వెళ్ళేసి ఇక్కడ గ్రిడ్ లైన్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని రిమూవ్ చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు నేను కావాలనుకుంటున్నా కాబట్టి మళ్ళీ గ్రిడ్ లైన్స్ అనేవి వచ్చాయి. ఇక్కడ ఏందాక మనం వైట్ కలర్ ఇచ్చాం కదా, సో అందుకే ఇలా చూపిస్తుంది.
ఇది ఒక ట్రిక్ ఫ్రెండ్స్. మనం అనేది ఒక ఫైల్ని ఇన్సర్ట్ చేయాలండి. ఇక్కడ నేను ఒక ఫైల్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాము. వీడియోస్ కానీ ఏదైనా ఇన్సర్ట్ చేయాలంటే ఇన్సర్ట్లోకి వెళ్ళండి. ఇన్సర్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ ఇన్సర్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ లాస్ట్లో టెస్ట్ అని ఉంటుంది చూడండి. టెస్ట్ మీద క్లిక్ చేసి వీడియోస్ కాబట్టి ఆబ్జెక్టివ్లో ఉంటాయి కాబట్టి ఆబ్జెక్టివ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్రియేట్ ఫ్రమ్ ఫైల్ అని ఉంది కదా, దాంట్లోకి వెళ్ళండి. బ్రౌజర్లోకి వస్తుంది. ఇలా ఒక వీడియోస్ని అనేది నేను ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. వీడియో అని ఏదైనా ఒక ఎక్సెల్ షీట్ అనేది నేను ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. ఇలా వచ్చింది, ఇన్సర్ట్ అయింది చూడండి. ఇదిగోండి చూడండి. అదర్ డీటెయిల్స్లో నేను ఇది ఈ ఎక్సెల్ షీట్ కానీ వీడియోస్ కానీ ఏమైనా ఇన్సర్ట్ చేసుకోవాలంటే ఇలా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఒక ఎక్సెల్ షీట్లో ఇన్సర్ట్లోకి వెళ్ళి టెస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాంట్లో ఆబ్జెక్టివ్లోకి వెళ్తే మన డెస్క్టాప్ మీద ఏమైనా వీడియోస్ కానీ ఏమైనా ఉంటే వాటిని ఇలా ఇన్సర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఫైల్ మీద డబుల్ క్లిక్ ఇచ్చామంటే ఆటోమేటిక్గా ఆ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. కావాలంటే నేను ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇలా అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అని కడితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇవి దీని చుట్టూ సింబల్స్ చూపిస్తున్నాయి కదా, మనము దీన్ని పెంచుకోవచ్చు, ఇంక్రీజ్ చేసుకోవచ్చు అండ్ డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ కొంత డేటా ఉంది. మనకు టోటల్ అమౌంట్ అనేది రావాలి ఫ్రెండ్స్. రావాలంటే మనం ఏం చేస్తాము, ఈక్వల్ టు కొట్టేసి యాడ్ చేస్తాము. ఇక్కడ ఇలా యాడ్ చేస్తూ ఉంటాము. ఈక్వల్ టు కొట్టి ప్లస్ కొడతా, ఆ కాలమ్ సెలెక్ట్ చేసుకొని లాస్ట్లో ఎంటర్ కొడతాము. అమౌంట్ అనేది వచ్చింది. తర్వాత మనం సమ్ చేస్తున్నాము. సమ్ చేసిన టోటల్ అమౌంట్ అనేది వస్తుంది చూడండి. ఈక్వల్ ఎస్ఎం సమ్ చేస్తున్నాను. సమ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని డబుల్ క్లిక్ ఇచ్చాను. ఇలా వచ్చింది. ఇలా అమౌంట్ అనేది సమ్ చేస్తున్నాం. బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ చేస్తున్నాను. ఇలా సమ్ చేసినప్పుడు అమౌంట్ అనేది యాడ్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇంకో సబ్జెక్ట్ అనేది మిస్ అయింది. నేను ఇప్పుడు ఒక సబ్జెక్ట్ యాడ్ చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇన్సర్ట్ చేసి హిందీ తర్వాత జీకే అనేసి ఒక సబ్జెక్ట్ అనేది యాడ్ చేయాలనుకుంటున్నాను. జనరల్ నాలెడ్జ్ సబ్జెక్టు. యాడ్ చేసేసి దీంట్లో 50 అని ఇచ్చాను. ఇలా యాడ్ చేసినప్పుడు అమౌంట్ అనేది ఏం చేంజ్ కాలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు సమ్లో చూద్దాము. సమ్లో ఒక 60 ఇచ్చాను. ఆటోమేటిక్గా యాడ్ అయింది చూడండి. ఇందాకలో 300 ఉంది, ఇప్పుడు 360 అయింది. సరే, దీంట్లో మోనికా అనే పర్సన్ తెలుగులో ఆబ్సెంట్ అయింది. ఏబి అని పెట్టాను, ఆబ్సెంట్ అయింది. ఇలా నో వాల్యూ అని వచ్చింది చూడండి. వాల్యూస్ అనేది చూపించటం లేదు. అదే మంజుల అనే అమ్మాయి జీకేలో ఆబ్సెంట్ అయింది. బట్ సమ్ చేయటం వల్ల ఆ ఫార్ములా అనేది ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. ఆబ్సెంట్ మార్క్స్ అనేవి తగ్గించి మిగతా అమౌంట్ మొత్తం చూపిస్తుంది చూడండి. 300 అనేది వచ్చింది. ఇక్కడ జీకేలో ఆబ్సెంట్ అనేసి ఉంది. దీనికి సమ్కి ఇంకో ఫార్ములా కూడా ఉంది. ఆల్ట్ ఈక్వల్ ఇలా ఎందుకు చూపించిందంటే మధ్యలో స్కోర్ లేదు కాబట్టి అలా చూపించింది. ఇక్కడ కొట్టిద్దాము 1 సెకండ్.
ఒక 40 ఇచ్చాను. ఆల్ట్ ఈజ్ ఈక్వల్ అని కొట్టండి. ఆల్ట్ ఈజ్ ఈక్వల్ అని కొట్టండి ఫ్రెండ్స్. ఆల్ సబ్జెక్ట్ యొక్క మార్క్స్ తీసేసుకుంది. ఎంటర్ ఆల్ట్ ఈజ్ ఈక్వల్ కొట్టి ఎంటర్ కొట్టగానే టోటల్ అమౌంట్ అనేది చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇలా కొట్టేసి కిందకు డ్రాగ్ చేద్దాము. అమౌంట్ అనేది అన్నిట్లోకి చూపిస్తుంది. ఇది ఒక ట్రిక్ ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం చేద్దామంటే ఈ హెడ్డింగ్స్కి మనం ఇప్పుడు ఇక్కడంటే కొంత డేటానే ఉంది కాబట్టి ఓకే, చాలా డేటా ఉంది, మనము ఫిల్టర్ చేసుకొని చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఫిల్టర్ ఆప్షన్ రావాలంటే ఇది సెలెక్ట్ చేసుకొని పైన హెడ్డింగ్స్ అనేది సెలెక్ట్ చేసుకొని Ctrl+Shift+L అని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఇదండి చూడండి, Ctrl+Shift+L అని ప్రెస్ చేయగానే ఇలా మనకు ఫిల్టర్ అనే ఆప్షన్ చూపించింది. మనకు ఇక్కడ ఫిల్టర్ అనే ఆప్షన్ చూపించింది కాబట్టి నాకు నారాయణ అనే స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ కావాలి అనుకుంటున్నాను. అతని యొక్క డీటెయిల్స్ మొత్తం వచ్చింది చూడండి. తెలుగులో ఎంత, ఇంగ్లీష్లో ఎంత, జీకేలో ఎంత, హిందీలో ఎంత అనేసి ఇలా వచ్చింది. ఇక్కడంటే చాలా తక్కువ డేటా ఉంది కాబట్టి ఓకే, చాలా ఎక్కువ డేటా ఉన్నప్పుడు ఇలా చూసుకోవాలి ఫ్రెండ్స్, ఫిల్టర్ చేసుకొని. ఇక్కడ మోనికా స్కూల్ రిజల్ట్స్ అని ఉంది కదా, దీన్ని నేను ఈ టేబుల్లో సెంటర్లో పెట్టాలనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, దాన్ని మనకి ఎంతవరకు కావాలో దాన్ని అంతవరకు సెలెక్ట్ చేసి మర్జ్ సెంటర్ అని పెట్టంగానే ఇక్కడ చూడండి, మర్జ్ సెంటర్ అని సెలెక్ట్ చేయగానే ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. ఒక 3 ఆప్షన్స్ ఉంటాయి. మర్జ్ క్రాస్, మర్జ్ సెల్, మర్జ్ సెంటర్ అని పెట్టగానే మర్జ్ అయిపోతుంది. మనకి ఏం అవసరం లేదు అనుకుంటే నో మర్జ్ సెల్స్ అనే ఆప్షన్ ఇక్కడే ఉంటుంది. అన్మర్జ్ సెల్స్ అని మనం రిమూవ్ చేయొచ్చు. అండ్ వీటికి కలర్స్ ఇవ్వాలంటే ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. నేను బ్లూ కలర్ ఇవ్వాలనుకుంటున్నాను టెస్ట్కి. అండ్ బ్యాక్గ్రౌండ్ ఆరెంజ్ కానీ ఓకే, సపోజ్ గ్రీన్ ఇవ్వాలనుకుంటున్నాను, గ్రీన్ ఇచ్చాను. ఇంక్రీజ్ చేసుకోవాలి, ఆ సెల్లోని డేటాని ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నాను. ఒక హెడ్లైన్ కదా, కొంచెం ఇంక్రీజ్ చేయాలనుకున్నప్పుడు 20 ఇచ్చాను. ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, ఇలా ఇవ్వాలి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని టిప్స్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.